హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ ఎన్ఎంసీ నగర్ లో ఉన్నామండి. ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్స్ లో 2 BHK చాలా స్పేస్, చాలా తక్కువ ప్రైస్ లో హౌస్ సేల్ కి వచ్చింది. తక్కువ ప్రైస్ అనగానే రీసేల్ అనుకోకండి, కొత్త హౌస్ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ అయితే కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ అయితే లేదండి. పక్కనే ఎన్ఎంసీ నగర్ కాబట్టి ఇక్కడ కూడా తొందరలో రావచ్చు. అందులోనే మనకి గట్కేసర్ మున్సిపాలిటీ అయింది కాబట్టి తొందరలోనే డెవలప్మెంట్స్ అవుతాయండి. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. కేంద్ర విద్యాలయం స్కూల్ అయితే మన వెనకనే ఉంటుంది, ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. వరంగల్ హైవే అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సేమ్ డిస్టెన్స్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి పోచారం దగ్గర ఇంపోసిస్ ఒకటే కదండి, చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 18 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారాపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా 15-20 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అంతేకాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మనకి అది సెకండ్ లార్జెస్ట్ టర్మినల్ అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఈ డిసెంబర్ 28 కి ఓపెన్ అయ్యేది ఉండే, కాకపోతే మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల పోస్ట్ పోన్ అయిందండి. తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఈ 2 స్కూల్స్ కాకుండా రొటెరామ్ ఉంది, రావీస్ ఉంది, రాకుడ్ ఉందండి. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకుండా ఇక చిన్న చిన్న స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక కాలేజ్ కనుక చూసుకుంటే గట్కేసర్ ఆదిలాబాద్ రూట్ లో అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి, మీకు అందరూ తెలిసిన విషయమే. హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లాస్ట్ లో చూశాక లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే ఈ హౌస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ ఎలివేషన్ వచ్చారు కదా, చాలా బాగా వచ్చిందండి. ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ చూడండి. పార్కింగ్ మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి, పెద్ద కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు. చూడండి, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఒకసారి ఎలివేషన్ టైల్స్ చూడండి, లేటెస్ట్ మోడల్ ఇచ్చారు, చాలా క్లాస్ కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. మనకి మధ్యలో బార్డర్ బ్లాక్ కలర్ ఇవ్వడం వల్ల చూడడానికి అది లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా కోసం స్పేస్ ఇచ్చారండి, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ట్యాప్ వస్తుంది, అలాగే పాయింట్ ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, హౌస్ చూద్దాం. మనకి బోరు, సంప్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తాయి. చూడండి, మొత్తం కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇది వచ్చేసి సంపు, ఇక్కడ బోర్ ఇచ్చారు. బోర్ వచ్చేసి మనకి 450 ఫీట్ డెప్త్ ఇచ్చారంటే వాటర్ అయితే చాలా ఉన్నాయి. హౌస్ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇంకొక వాష్ ఏరియా వచ్చిందండి. మనకి గేట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది, మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది సౌత్ ఫేస్ కావడం వల్ల 150 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. చూడండి, ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది. హౌస్ కూడా మనకి రెడీ టు మూవ్ ఉందండి. రండి హౌస్ చూద్దాం, చాలా బాగా వచ్చింది. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది. చూడండి, హాల్ కమ్ డైనింగ్ ఎంత స్పేసెస్ వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మనకి హాల్ లో టీవీ పాయింట్ చూడండి ఎంత బాగా చేశారో. చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు. మనకి పెద్ద టీవీ కూడా వచ్చేస్తుందండి. వాల్ కి వచ్చేసి మనకి వాల్టేజ్ తో డిజైన్ చేశారండి, చాలా బాగా ఇచ్చారు. వుడ్ కలర్ తో చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, వుడ్ కలర్ తో డిజైన్ చేశారు, చాలా బాగా కనిపిస్తుంది, చాలా గ్రాండ్ గా ఉందండి. చూడండి, ఇక్కడ కూడా మనకి హాల్లో డిజైన్ ఐటమ్స్ పెట్టుకొని సెల్ఫ్స్ ఇచ్చారు. హాల్లో 2 విండోస్ వచ్చాయండి, అన్ని కూడా మనకి వుడ్ తో చేసిన విండోస్ ఇచ్చారు. ఇది డైనింగ్ ప్లేస్ కదా, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, గ్రానైట్ ఇచ్చారండి. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇది పూజ రూమ్. చూడండి, ఇక్కడ పూజ రూమ్ కోసం మనకి పార్టిషన్ లాగా డిజైన్ చేశారు. ఇది కిచెన్. చూడండి, కిచెన్ లో అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు.
ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. కిచెన్ అయితే కొంచెం చిన్నగా ఉందండి, ఎందుకంటే ఇది 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి కొంచెం పెద్దగా వస్తే బాగుంటుండే. ఇందులో అయితే 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అయితే కింగ్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ వచ్చింది. చూడండి మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే కలర్ఫుల్ అనిపిస్తుంది అండి, లైట్స్ తోటి అయితే. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, ఇంకా ట్యాప్స్ అవన్నీ అయితే ఫిట్ చేయలేదండి. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తారండి. మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. కామన్ వాష్రూమ్ అయితే రాలేదు, రెండింటి కూడా అటాచ్ ఇచ్చారు. పైన లోరఫ్ వచ్చింది. ఒకవేళ మీకు సింగిల్ బెడ్రూమ్ ఒకటే చాలా అనుకున్న వాళ్ళకైతే ఈ రూమ్ రెంట్కి వచ్చండి, ఎందుకంటే అటాచ్ వాష్రూమ్ ఉంది. మీకు ఆల్రెడీ చూపించాను, హౌస్ బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా వచ్చింది, కాబట్టి ఈ రూమ్ అయితే రెంట్కి ఇవ్వచ్చు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. నేను చెప్పాను కదా ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుందని. ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపించి ప్రైస్ డీటెయిల్ చెప్తాను. చూడండి మొత్తం స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లేవండి, చూడండి చాలా స్లోప్ ఇచ్చారు, ఈజీగా పైకి ఎక్కొచ్చు. ఇక్కడ చాలా కొత్త కొత్త హౌసెస్ అవుతున్నాయండి. ఇక్కడ మనకి స్టెప్స్ పైన రేకులు ఇస్తే ఇంకా చాలా బాగుంటుండే. మనకైతే ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్ చూడండి, ఇక్కడే ఉంది. బస్సెస్ వెళ్తున్నాయి, స్కూల్ బస్సెస్. మనకి ఇక్కడ వరకు కూడా స్కూల్ బస్సెస్ వస్తాయి. ఆల్రెడీ అవుతున్నాయండి, కొత్త కొత్త హౌసెస్ అవుతున్నాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 150 స్క్వేర్ యార్డ్స్ లో హౌస్ అయితే చాలా బాగుందండి. అలాగే వర్క్ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కిచెన్ ఒకటి కొంచెం చిన్నగా వచ్చింది, మరీ అంత చిన్నగా ఏం లేదు. హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే చాలా తక్కువ ప్రైస్ అని, ఓన్లీ 62 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. మీకు హౌస్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన డైరెక్ట్ నా నెంబరే ఉంటుంది, నాకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. స్క్రీన్ పైన నా నెంబరే ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి నేను షూట్ లో ఉన్నప్పుడు మాత్రం కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. మిస్ కాల్ ఉంటే మాత్రం నేను కాల్ బ్యాక్ చేస్తాను, లేదంటే వాట్సాప్ లో మాత్రం మెసేజ్ పెట్టండి, నేను చూసిన వెంటనే మీకు రిప్లై ఇస్తాను. కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీరు కాల్ చేస్తే మాత్రం ఇక్కడ చూపించడానికి అరేంజ్ చేస్తాను. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ హౌస్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.